ఫస్ట్ మ్యాచ్ తెలుగు టైటన్స్ వర్సెస్ 3-time ఛాంపియన్ పట్నా పైరేట్స్. మొదటి రైడ్ పట్నా పైరేట్స్ నుంచి ఇక్కడ మనీందర్ సింగ్ తన మొదటి రైడ్ అయితే మొదలు పెట్టాడు. అండ్ గత మ్యాచ్ లో చూస్తే సూపర్ 10 కూడా సాధించున్నాడు. అండ్ మంచి ఫామ్ లోకి అయితే వచ్చాడు. ఈ రైడ్ అని ఆపగలగాలి. అండ్ హ్యాండ్ టచ్ చేసే ప్రయత్నం రైట్ కవర్ పైన. అండ్ ఇక్కడ మాత్రం సాలిడ్ గా చైన్ వచ్చేసింది. ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు తెలుగు టైటన్స్ కి. చూస్తే శుభం షిండే చాలా బ్రిలియంట్ గా యాంకిల్ హోల్డ్ చేస్తాడు. బోనస్ కు ప్రయత్నం చేస్తే కంపల్సరీ యాంకిల్ హోల్డ్ చేయాలి. ఇక్కడ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. సుధాకర్ రన్నింగ్ హ్యాండ్ టచ్ చేశాడు లెఫ్ట్ కార్నర్ ని. మరి ఇక్కడ ఫస్ట్ డూ ఆర్ డై రైడ్ ఆఫ్ ది మ్యాచ్ 1 versus 5. అండ్ ఇక్కడ మాత్రం చాలా డీప్ గా వెళ్ళాడు. డైవ్ టాకిల్ జరిగింది లెఫ్ట్ కార్నర్ నుండి. చాలా క్విక్ గా మూవ్ అవుతుంటాడు కాబట్టి ఇప్పుడు బోనస్ కి కూడా ఆపర్చునిటీ లేదు కాబట్టి ఎండ్ లైన్ లో ఆడాలి తెలుగు టైటన్స్. అండ్ ఇక్కడ సోలో టాకిల్ బ్రిలియంట్ డాష్ అది అజిత్ పవార్ నుండి. వావ్. అండ్ పాయింట్స్ బ్రేకప్ తెలుగు టైటన్స్ చూస్తే 7 రేడ్ పాయింట్లు 4 టాకిల్ పాయింట్లు. అండ్ ఎక్కువగా ఫెయిల్డ్ టాకిల్ చూసాము తెలుగు టైటన్స్ లో. 20 minutes లో పట్నా పైరేట్స్ 1 point తో లీడ్ చేస్తుంది తెలుగు టైటన్స్ కి. మరి ఇక్కడ అద్భుతమైన టాకిల్ 2 points లభిస్తాయి. ఇది బిర్లా వైట్ టైల్ స్టిక్స్ సూపర్ టాకిల్. ఒక జబర్దస్త్ పట్ అని చెప్పాలి. టూ బ్రిలియంట్ అని చెప్పుకోవచ్చు. అక్కడ రైట్ కార్నర్ డిఫెండర్ శుభం షిండే నుంచి ట్యాకిల్ ఇనిషియేటివ్ అయితే జరిగింది. అండ్ కంప్లీట్ గా రైడర్ ని బ్యాక్ హోల్డ్ చేసి అక్కడ సోలోగానే ట్యాకిల్ చేసినట్టు కనిపిస్తుంది. కంప్లీట్ చూస్తే రైడర్ బయటకెళ్ళాడు. ఇప్పుడు మొత్తం కూడా డిఫెన్సివ్ ఉంది. ఇక్కడ అయాన్ని ట్యాకిల్ చేయాలి. సూపర్ 10 కి అతి చేరువలో ఉన్న అయాన్ బ్రిలియంట్ గా ఆడుతున్నాడు. మల్టిపుల్ పాయింట్స్ తీసుకెళ్తున్నాడు. ఈ రైడర్ ని స్టాప్ చేయాలి. ఎస్ చేసింది స్టాప్. కానీ అది ఈచ్ 1 point అయ్యే అవకాశం. ఒక డిఫెండర్ కూడా బయటకు వెళ్ళిపోయాడు. అండ్ ఈచ్ 1 point అయితే లభిస్తుంది. ఒకే ప్లేయర్ ఉన్నాడు అక్కడ పట్నా పైరేట్స్ దగ్గర. పాయింట్ అయితే ఇచ్చేసాడు. ఆల్అౌట్ పాయింట్ సాధించింది. మొదటి ఆల్అౌట్ పాయింట్స్ తెలుగు టైటన్స్ కి. అండ్ 1 టచ్ పాయింట్ 2 ఆల్అౌట్ పాయింట్ టోటల్ 3 points లభిస్తాయి. ఇక్కడి నుంచి తెలుగు టైటన్స్ ని ఆపడం కష్టం, ఆల్అౌట్ చేయడం కూడా కష్టం. విజయ్ భవ విజయ్ మాలిక్ చేసినటువంటి ప్రతి రైడ్ కూడా అలానే ఉంది. తెలుగు టైటన్స్ దశ దిశ మారిపోయింది. దీంతో ఇది సూపర్ 10. శుభం షిండే షేక్ హ్యాండ్ ఇచ్చాడు అయన్ కి. తీసుకో నా పాయింట్ తీసుకో. అండ్ ఇది తెలుగు టైటన్స్ సత్తా. ఇది సీజన్ 5 నుంచి మనం మిస్ అవుతుంది. ఈ విజయంతో